నమస్కారం, జే న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న యూనిఫామ్లు, పుస్తకాలు, బ్యాగులు పంపిణీకి సర్వం సిద్ధం చేయాలని ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు ప్రభుత్వం తరపున ఉచితంగా పంపిణీ చేసే స్కూల్ బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, బూట్లు తదితర వస్తువులను అందించేందుకు అధికారులంతా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకూడదని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పై దృష్టి సారించాలని, సర్కార్ బడుల్లోని నాణ్యమైన విద్య, డిజిటల్ బోధన గురించి తల్లిదండ్రులకు విస్తృతంగా వివరించి అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితాను పారదర్శకంగా త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు. స్కూళ్లు తెరిచే నాటికి ప్రభుత్వ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్ధంగా ఉండాలని, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా టాయిలెట్లు, ఆర్వో ప్లాంట్లు నిరంతరం పనిచేయాలని చెప్పారు. నిధుల కొరత లేనందున హాస్టల్ నిర్వహణపై ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని, పాఠశాలలు, హాస్టళ్ల ప్రాంగణాల్లో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని చెప్పారు. ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా విద్యార్థులకు అందించే నీటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. యోగాంధ్ర 2026 వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 200 మంది సిబ్బంది ఒకే చోట చేరి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. నిత్యం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు మానసిక ప్రశాంతతను, శారీరక ఉల్లాసాన్ని ఇవ్వడానికి యోగా ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ జిల్లా పథక సంచాలకులు కిరణ్ కుమార్, విశ్రాంత న్యాయమూర్తి పప్పల జగన్నాథరావు, ప్రముఖ యోగా గురువు మురళి పాల్గొని సిబ్బందికి పలు రకాల ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులను నేర్పించారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో సంస్థకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఓలు, కార్యాలయ సహాయకులు సహా అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు యోగాంధ్ర సందర్భంగా మీ అందరూ కూడా అక్కడ డిఆర్డీ శాఖ ద్వారా రిహార్సల్ చేయడం మొదలెట్టామండి. అయితే ఈ యోగా ద్వారా గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, అన్ని శాఖల ద్వారా ప్రతిరోజు ఈ కార్గిల్ పార్క్లో అవేర్నెస్తో పాటు రిహార్సల్ చేయమన్నారు. అలాగే 21 తారీఖున అంతర్జాతీయ యోగాంధ్ర సందర్భంగా మీ అందరం కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. కనీసం 2000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వం తాలూకు ఉద్దేశాల మేరకు ఈ యొక్క యోగాని ప్రపంచ స్థాయిలో బాగా ప్రాచుర్యం చేయడానికి ఉద్దేశంతో పాటు అందరి ఆరోగ్యాలు చాలా అవసరమైనవి కాబట్టి అటు ఉద్యోగస్తులకు పనిముతులతో పాటు వారి ఆరోగ్యం కూడా బాగుండాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్క శాఖ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తూ వారు నిజంగానే ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ చేంజ్ ఇప్పుడు ఆల్రెడీ గత 3 ఏళ్ల నుంచి యోగాంధ్ర మేము చేస్తున్నాం. ఈ యోగాని చూస్తే చాలామంది ఆరోగ్యంగా ఉంటున్నారు. పని కూడా శాఖ వాళ్ళ తాలగా ఇంప్రూవ్మెంట్ కూడా బాగా కనబడుతుంది. పనితీరులు కూడా వాళ్ళ బెస్ట్ ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి యోగాని ప్రోత్సహించాలని కోరుకుంటూ మీరందరూ కూడా యోగాని ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి 2014కు ముందు, 2014 తరువాత అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వివరించేందుకు బీజేపీ మహిళా మోర్చా నడుం కట్టి పనిచేస్తుందని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సీతారాజు తెలిపారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళల ఆరోగ్యానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక వినూత్న తరహా కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పరిధిలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి వివరిస్తున్నామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు కల్పిస్తున్న సౌకర్యాలు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు, సుపరిపాలనలో మహిళల పాత్ర వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అంతకన్నా ముందు బీజేపీ జిల్లా అధ్యక్షులు పైడి సింధూరాం ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడరామూర్తి స్టేడియంలో మన ఊరు మన జెండాలో భాగంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, యువ మోర్చా అధ్యక్షులు దన్నాన మదన్, పలువురు రాష్ట్ర మహిళా మోర్చా నేతలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన ఊరిలో, మన జిల్లాలో అతి సుందరంగా రూపుదిద్దుకున్న జెండా ఈరోజు మనం హోయిస్ట్ చేయడం జరిగింది. అది నిషిదారాజు మేడం గారి ఆధ్వర్యంలో జరిగింది. అలానే రాష్ట్రం నుంచి స్టేట్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ రోహిణి గారు, స్టేట్ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ లలిత గారు, స్టేట్ మహిళా మోర్చా సెక్రటరీ సత్యనారాయణమ్మ గారు కూడా ఇందులో ఒక భాగంగా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది.
సో ఈ తర్వాత నెక్స్ట్ మన జిల్లా నుంచి మన జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు మనతోనే ఉన్నారు. అలానే మన జిల్లా పెద్దలు అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో భాగమై ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా అనేక ప్రోగ్రామ్స్లో ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు మనతో పాటు ఇన్వాల్వ్ అయ్యి ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కన్జర్వేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో దీనికి మనం అందరం దేశవ్యాప్తంగా కూడా మహిళా మోర్చా తరఫున ఇది పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టుండారు. అందులో భాగంగా ఇవాళ సాయంత్రం శ్రీకాకుళంలో కూడా ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించి అవేర్నెస్ క్యాంప్ అనేది జరుగుతుంది. సో దీంట్లో ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అనేది ఇప్పుడు అనేక రకాలుగా ఉన్నాయి. అంటే శాండ్విచ్ మేకర్సు, అవెన్సు అండ్ ఎయిర్ ఫ్రైయర్సు అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్సు, సో ఎలక్ట్రికల్ స్టవ్స్, ఈ విధంగా ఉండేటువంటిని ఉపయోగించాలి. ఎందుకంటే ఇంధనం కూడా మనం ఖచ్చితంగా పొదుపు చేసుకోవాలి రాబోయేటువంటి కాలంలో అని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చినారు. సో ఈ సందర్భంగా జిల్లా టీం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విద్య, ఉపాధి, యువత, భవిష్యత్తు అంశాలపై దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమానికి దిశానిర్దేశం చేసే ఎస్ఎఫ్ఐ జాతీయ సమావేశాలు జూలై 13, 14, 15 తేదీల్లో విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరగనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రావు తెలిపారు. శ్రీకాకుళంలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమావేశాల లోగోను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 500 మందికి పైగా ఎస్ఎఫ్ఐ నాయకులు, ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగ నిర్వహణలో విఫలమైందని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ పేపర్ లీకేజ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని కార్పొరేటీకరణ చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు, భద్రమైన భవిష్యత్తు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై స్పందిస్తూ దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని ఆరోపించారు. సమావేశాలను విజయవంతం చేసేందుకు విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు సహకరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి చందు, జిల్లా కార్యదర్శి ఖగేష్ తదితరులు పాల్గొన్నారు. సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో అవకతవకలు జరిగి లక్షలాది మంది విద్యార్థులు అన్యాయానికి గురయ్యారు. నీట్ పేపర్ లీకేజ్ ఫలితంగా దేశవ్యాప్తంగా 8 మంది విద్యార్థులు ఇప్పటికీ నష్టపోయారు. అదేవిధంగా యూజీ నెట్ ఎగ్జామ్ని ఈరోజు ఎన్టీఏ క్యాన్సిల్ చేసిన పరిస్థితి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఏవైతే పరీక్షలు నిర్వహిస్తున్నారో ఈ పరీక్షలన్నింటిలో ఈరోజు సీరియస్ ఫాల్స్ లోపం అనేది జరుగుతూ ఉంది. ఈ లోపాన్ని మేము ఎత్తి చూపుతూ ఉన్నాం. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్లన్నీ కలిసి నిన్న రోజున పెద్ద ఎత్తున ఆందోళన చేసి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు ఏమాత్రం ఆయన రాజీనామా చేయలేదు. దానికి వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం ఈ గాంధీజీ బాటలో తన జీవన పర్యంతం నడుస్తూ అటు స్వాతంత్ర సమరయోధునిగా, ఇటు ప్రజాప్రతినిధిగా వావిలాల గోపాలకృష్ణయ్య కీర్తిగాంచారని వక్తలు కొనియాడారు. ఆంధ్ర గాంధీగా నిస్వార్థ సేవలందించిన మహనీయుడు వావిలాల గోపాలకృష్ణయ్య అని అన్నారు. శ్రీకాకుళం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో వావిలాల గోపాలకృష్ణయ్య నూతన విగ్రహాన్ని విశ్రాంత మెహ్మా పీడీ సిహెచ్ వెంకట్రావు, రిటైర్డ్ సీఈఓ సురంగి మోహన్ రావు, విగ్రహ సమర్పకులు కొమ్ము రమణమూర్తి కుటుంబం సంయుక్తంగా బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ సేవ కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా నిలిచిన గొప్ప వ్యక్తిగా వావిలాల నిలిచారని చెప్పారు. మద్యపాన నిషేధ ఉద్యమంతో పాటు ఎన్నో సంస్కరణలకు కృషి చేసిన వావిలాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు ఎన్నికైన వావిలాల నిరాడంబర జీవితాన్ని గడిపారని చెప్పారు. టంగుటూరు ప్రకాశం పంతులతో సన్నిహిత సంబంధాలు కలిగిన గోపాలకృష్ణయ్య జీవితాంతం గాంధీజీ చిత్రంతో కూడిన సంచితో 2 జతల బట్టలు ఉంచుకుని ఎక్కడ ఉద్యమం, ప్రజా సమస్య ఉన్నా ముందుండి పోరాడేవారని అన్నారు. భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇవ్వగా ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించిందని చెప్పారు. ఆంధ్ర గాంధీగా, అజాత శత్రువుగా వావిలాల జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం విగ్రహదాత కొమ్ము రమణమూర్తిని నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మంత్ర ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించినందుకు, అలాగే ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ నింపడానికి వచ్చిన మన శాస్త్రి గారు, మన టీం అందరూ, నేను సభ్యులు, మన టీం సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రత్యేకం ఏంటంటే మా ఆర్గనైజేషన్ కూడా June 10th మేము స్టార్ట్ చేయడం, వాలంటీర్ ఆర్గనైజేషన్ కూడా అది కూడా కాకతాళీయంగా పెట్టి ఇప్పుడు 33 years అవుతుంది. దాన్ని
దానిలో కూడా చాలా కార్యక్రమాలు ఈ యొక్క 4 జిల్లాల్లో చేపట్టి ముఖ్యంగా ఆదివాసులతో మత్స్యకారులతో చాలా కార్యక్రమాలు చేపట్టాం. అలాగే ఇప్పుడిప్పుడు ఇంకా బాణాల హక్కులు వాటిపైన కూడా ఆర్గానిక్ ఫార్మింగ్, మహిళల హక్కులు వీటి మీద పనిచేయడం కూడా జరుగుతుంది. రామ్మోహన్ నాయుడు గారితో కూడా నెగోషియేషన్ చేశాము. ఆల్రెడీ 3 పార్కులు డబ్బులు వచ్చాయి, ఉన్న పార్కులు కూడా ఇవ్వాలని ఆయనతో మనం కొంతవరకు నెగోషియేషన్ చేస్తున్నాము. పెద్దలు ఎవరైనా ఎప్పుడైనా రామ్మోహన్ నాయుడుతో మీ అందరూ పెద్దలే కాబట్టి సన్నిహితులు కాబట్టి ఈ ఊర్లో పార్కులకి ఆల్రెడీ మెప్పా డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్స్ వచ్చాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన ఒక మాట చెప్తే మనకి డబ్బులు ఇస్తారు. ఒక పార్కు 10 లక్షలు పెడితే అన్ని పార్కులు కూడా ఇంత కాకపోయినా ఇందులో కొంతవరకైనా మనం డెవలప్ చేస్తే అన్ని ఏరియాలు డెవలప్ అవుతాయి. అందరూ కూడా మీరు ఏదైతే ఆశించారో ఆశయాలను ఖచ్చితంగా మేము అమలు చేస్తామని మున్ముందు రోజుల్లో కూడా ఇలాంటి పెద్దల్ని ఆదర్శంగా తీసుకొని సమాజంలో కూర్చున్న ఎవరైతే పబ్లిక్ ఉన్నారో కూర్చుని ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తామని. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించిరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని రాయితీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతుల సాగు ఖర్చు తగ్గించేందుకు కిలో వరి విత్తనంపై 10 రూపాయల రాయితీ అందిస్తున్నామని, గిరిజన రైతులకు 90% రాయితీ కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 31,058 క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, యూరియా పంపిణీ కోసం వారం ముందుగానే కూపన్లు జారీ చేస్తామని తెలిపారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో బ్లాక్ మార్కెట్కి తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, అవసరమైతే ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ బీబీఎన్ రాజు, ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణ అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరం రెవెన్యూ భవన్లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. 3 ఏళ్లు గడిచిన 12వ పీఆర్సీ కమిషనర్ నియమించకపోవడం, మధ్యంతర భృతి ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలు, ఆర్థిక భారాల నేపథ్యంలో ఉద్యోగులకు తక్షణమే ఐఆర్ ప్రకటించి పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించడం, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను సమర్థంగా అమలు చేయడం, మహిళా ఉద్యోగులకు 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్ కల్పించడం వంటి డిమాండ్లపై సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాష్ట్ర జేఏసీ చేపట్టే కార్యాచరణకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ అవసరమైతే ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. అందరూ కూడా మా ఈ కార్యక్రమానికి మేము రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుండి మన కోసం, మన డిమాండ్ల కోసం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఇస్తారని, అలాగే ప్రజలు కూడా మేము ప్రజల్లో భాగము, ప్రజల్లో కుటుంబ సభ్యులము, మాకు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా మేము వేడుకుంటున్నాము. ఈ సమావేశం ద్వారా మేము ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ కష్టపడి పనిచేస్తూ మాకు కూడా రావాల్సిన బకాయిలను మాత్రమే మేము అడుగుతున్నామని, అదనంగా ప్రభుత్వంకు రావాల్సిన, ప్రభుత్వం నుంచి ఏ ఒక్క మిగతా అంశాలను కూడా మేము ప్రస్తావించడం లేదని, దయచేసి మా ఆందోళనను, మా ఆవేదనను అర్థం చేసుకుంటారని చెప్పి, మా ఉద్యోగుల్లో 80% చాలామంది ఉద్యోగులు 1వ తారీఖు జీతం వచ్చి ఆ జీతం మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజల్లో భాగం కాబట్టి దయచేసి మీ అందరూ అర్థం చేసుకొని మా ఈ న్యాయమైన కోరికలను మీరు కూడా మీ యొక్క సహాయ సహకారాలు, మద్దతుని అందిస్తారని చెప్పి ఏపీజేఏసీ అమరావతి శ్రీకాకుళం జిల్లా పక్షాన మీ అందరికీ సవిరంగా కోరుకుంటూ వేడుకుంటున్నాం. థ్యాంక్స్. శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సామాజిక సేవకులు గేదెల ఇందిరాప్రసాద్, మీడియా సంఘాల నాయకుడు ఎస్ జోగినాయుడు, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వంగా మహేష్ విజేతలను అభినందించి రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. బాక్సింగ్ కోచ్లు ఉమామహేశ్వరరావు, రాజీవ్, రాము, చిన్ని, అప్పలరాజు ఆధ్వర్యంలో పోటీలు విజయవంతంగా నిర్వహించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు జూన్ 12 నుంచి 14 వరకు విజయనగరంలో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మణ్ దేవ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. విజేతలకు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయి పోటీలకు శుభాకాంక్షలు తెలిపారు. బూర్జ మండలం అయ్యవారిపేట గ్రామంలో బాబూజీ భూములను తరతరాలుగా సాగు చేస్తున్న రైతులకు వెంటనే భూ హక్కులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఫలహరి మహంత్ గంగారాం దాస్ బాబూజీకి చెందిన భూములను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. సర్వే నెంబర్ 102/1లో 34 ఎకరాలు, సర్వే నెంబర్ 102/3లో 45 ఎకరాల భూమిని సుమారు 50 మంది రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నప్పటికీ వారికి ఇప్పటి వరకు ఎలాంటి భూ హక్కు పత్రాలు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ఫలహరి మహంత్ రఘుబీర్ దాస్ బాబూజీని కలిసి భూములపై హక్కులు కల్పించాలని రైతులు కోరినట్లు తెలిపారు. ఎకరాకు 2,000 చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారని పేర్కొన్నారు. అయితే వెబ్లాండ్లో భూములు ఏవి కృష్ణమాచార్యుల పేరుపై నమోదు ఉండడంతో నిజమైన సాగుదారులకు భూములు దక్కకుండా కొందరు దళారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి అసలైన సాగుదారులను గుర్తించి వారికి భూ హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరసన్నపేట పట్టణంలో శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి ఆయురారోగ్యాలతో చిరకాలం దేశానికి సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ భారతీయ జాతీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రధానమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని, దేశం అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ BLA1 పోకతోట సింహాచలం, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు, సంపత్రావు, తేజేశ్వరరావు, కిల్లి లక్ష్మణరావు, కరుకోల రామారావు, పైలి కావ్య, జగన్మోహన్, రామకృష్ణ, మహారాన్, కృష్ణారావు, యోగి తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాతపట్నం గ్రామంలో స్వర్గీయ డివి సుబ్బారావు కళా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి పరిషత్ పోటీలు నిర్వహించనున్నట్లు సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మెట్ట ఆంజనేయులు మాస్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటకరంగం కళారంగాన్ని భావితరాలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కళల పట్ల యువతలో ఆసక్తిని పెంపొందించడంతో పాటు కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికను కల్పించడమే లక్ష్యమని అన్నారు. పోటీల్లో ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్రంలోని పలువురు ప్రముఖ కళాకారులు, రంగస్థల నటులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. కళాకారులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మెట్ట ఆంజనేయులు మాస్టర్తో పాటు సంఘ సభ్యులు కోరారు. పోషకులకు, కళారాధకులకు, కళాప్రేమికులకు నమస్కారం. పాతపట్నం గ్రామంలో ఈ నెల 27వ తారీఖున మేము తలపెట్టబోయే స్వర్గీయ డివి సుబ్బారావు కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పరిషత్ పోటీలు నిర్వహించబడుతున్నాయి. మరి నాటక రంగానికి ఎనలేని కృషి చేసిన డివి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి కళాభిమానులు, కళా పోషకులు, కళారాధకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయకూరుచున్నాం. ఇవే మనం పాత కళాకారులకు ఇచ్చే ఘన నివాళులని మనవి చేస్తున్నాను. ఉత్తరాంధ్రలో సివిల్ సప్లైకి సంబంధించి 75 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. శ్రీకాకుళంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యవహారంలో రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ప్రమేయం ఉందని విమర్శించారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బియ్యాన్ని 36 బినామీ రైస్ మిల్లుల ద్వారా సేకరించి విశాఖపట్నం సమీపంలోని పెందుర్తి గోదాముల్లో నిల్వ చేశారని ఆయన ఆరోపించారు. సుమారు 700 లారీలు పీడీఎస్ బియ్యాన్ని తరలించి 34.50 కోట్ల విలువైన స్టాక్ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యాన్నే తిరిగి ప్రభుత్వానికే విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నారని దువ్వాడ ఆరోపించారు. నాన్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఫోర్టిఫైడ్ బియ్యంగా చూపించి బిల్లులు పొందారని, ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రైస్ మిల్లుల నుంచి వచ్చిన ఓక కొనుగోలులోనూ భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సంవత్సరానికి 1000 టన్నుల మేర వచ్చే ఓకను అధిక ధరలకు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసి కోట్ల రూపాయలు మాఫియా నడుస్తుందని విమర్శించారు. ఆ పెందుర్తిలో ఉన్న ఆ గోడౌన్లో ఉన్నటువంటి రైస్ ఎక్కడివి మీకు తేల్చాలి. అది ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి వచ్చినవా, ఈ రైస్ మిల్స్ నుంచి వచ్చినవా? వస్తే రైస్ మిల్స్ నుంచి వచ్చే ఆధారాలు చూపించండి ప్రజలకి, అవి బహిర్గతం చేయండి. ఇప్పుడు హస్క్ పేరుతో లారీలు సీజ్ చేశారు, ఒక లారీని. ఎందుకు సీజ్ చేశారో తెలుసా? కొన్ని మిల్లర్స్, కొంతమంది మిల్లర్స్ మేము ఇలా 1200 రూపాయలు అచ్చెన్నాయుడికి ఇవ్వమంటే మేము ఇవ్వలేమన్నారు. వాళ్ళ లారీలే సీజ్ అయినాయి. ఆ 1200 రూపాయలు ఇవ్వడానికి ఎవరైతే ఒప్పుకుంటారో ఆ లారీలు ఇప్పుడు రిలీజ్ అయిపోతాయి. మీరు ఇలాంటి లాలూచీలతో లారీలు సీజ్ చేయాలనుకుంటే ఇది చట్ట విరుద్ధమని నేను సీజ్ చేసిన అధికారులకు కూడా, సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాను. ఆ లారీలు వెంటనే రిలీజ్ చేయండి. సార్టెక్స్ వల్ల రావాల్సినటువంటి 20 లక్షల రూపాయల చొప్పున ఇంకా 39 రైస్ మిల్స్ ఉన్నాయి. ఆ అమౌంట్స్ కూడా రిలీజ్ చేయండి. దీనికి న్యాయం చేయండి. ప్రజా పంపిణీ ద్వారా, వ్యవస్థ ద్వారా వెళ్లాల్సినటువంటి బియ్యాన్ని ప్రజలకే చేరేటట్టు చూడండి. మళ్ళీ అవి ప్రభుత్వ ధరకు వెళ్ళి మోసపోకండి. చంద్రబాబు నాయుడు గారు, జరుగుతున్న అన్యాయాన్ని గమనించండి సార్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర సహాయ నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని పలు ప్రాంతాల్లో ఎదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా భానుడి బగబగలు, అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. మధ్యాహ్నం వేళ ఆకాశం మేఘావృతమై అనంతరం బలమైన ఈదురుగాలులు వీయడంతో పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. జిల్లా కేంద్రం శ్రీకాకుళంతో పాటు ఆమ్దాలవలస, ఎచ్చెర్ల, నర్సనపేట, రణస్థలం, ఘారా, టెక్కలి, పలాస, కాశీబుగ్గ, సోంపేట, ఇచ్చాపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండడంతో ప్రజలు బయటికి రావడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. రహదారులపై జనసంచారం తగ్గిపోయింది. సాయంత్రం వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఈదురుగాలుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడగా విద్యుత్ తీగలపై కొమ్మలు పడడంతో కొన్ని గ్రామాల్లో స్వల్పకాలం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై చేరి వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మండే ఎండల నుంచి ఉపశమనం లభించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. సాయంత్రం వేళ చల్లని గాలులు వీయడంతో ప్రజలు ఇళ్ల బయటకు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు. రైతులు కూడా ఈ వర్షం పంటలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నారుమడులు, కూరగాయలు పంటలకు ఈ వర్షం మేలు చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు రానున్న 2-3 రోజుల పాటు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.